వరంగల్ నగరంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విధ్వంసం చేశాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ ధ్వజమెత్తారు. ఇక్కడ ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా అన్ని సంస్థలను మూసివేశారన్నారు. గతంలో ఇక్కడ ఉన్న అజంజాహీ మిల్లు తోలు పరిశ్రమ మనుగడ లేకుండా పోయిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంస్థ జిఎంఆర్ అనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థతోటి గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంటే దాంతో ఒక అగ్రిమెంట్ చేసింది వాళ్ళు 2008 లోపల. మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తే మీ అందరికి కూడా దొరుకుతుంది అది. కాబట్టి 2008 లోపల యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల 30 సంవత్సరాల వరకు ఎటువంటి పౌర విమానయాలను నడపబోయింది. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే వరంగల్ను డిస్క్రిమినేషన్ చూపెట్టినటువంటి సందర్భం చూస్తాం. అట్లనే 2022లో మోడీ గవర్నమెంటు మళ్ళొక 30 సంవత్సరాలు పెంచుతూ మళ్ళీ చేసినటువంటి, అంటే 2068 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గతంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే వీళ్ళ ఓటు అడిగాక వరంగల్ ఉన్నదా అనేది ఒకటి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ఆవశ్యకత ఉన్నది. ద్వితీయ శ్రేణి